నల్గొండ జిల్లా భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యార్థులు కాలేజ్ బిల్డింగ్ ఎక్కారు. తమకు అటెండెన్స్ లేదంటూ డిటైన్ చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొత్తం 40 మంది పరీక్షలకు దూరమయ్యారు. దీంతో తమను పరీక్షలకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ కొందరు విద్యార్థులు కళాశాల భవనంపైకి కిందకు దూకేస్తామంటూ బెదిరిస్తున్నారు. అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సమీ అందిస్తారు. సమీ, విద్యార్థుల ఆందోళనకు కారణం ఏంటి? సంతోష్, కొన్ని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని చెప్పడానికి ఈ సంఘటనను కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. భువనగిరి వద్ద ఉన్న అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో గత వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. గత వారం రోజుల కింద కూడా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి బిల్డింగ్ ఎక్కి బెదిరించడం జరిగింది. ఆ తర్వాత సర్ది చెప్పడంతో యాజమాన్యం తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో అతని కిందికి దిగి రావడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా 46 మంది విద్యార్థులు తాము బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి అరోరా ఇంజనీరింగ్ కళాశాలను ఎక్కి బెదిరించడం జరిగింది. తమకు 46 మంది విద్యార్థుల్ని హాజరు శాతం తక్కువ ఉందని చెప్పేసి 61% మాత్రమే హాజరు శాతం ఉందని చెప్పేసి ఆరోపిస్తూ 46 మందిని అరోరా కళాశాల యాజమాన్యం డిటైన్ చేసిందని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే కేవలం డబ్బుల కోసం మాత్రమే ఆ యాజమాన్యం తమను వేధిస్తుందని చెప్పేసి విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు. గత వారం రోజులుగా 46 మంది విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా యాజమాన్యంతో మాట్లాడుతున్నప్పటికీ వారు దిగి రాకపోవడంతో పాటు ఈ రోజు యాజమాన్యం సంబంధించిన ముఖ్య అధికారి ఎవరైతే ఉన్నారో అతను ఈ రోజు కళాశాలలో అందుబాటులో లేకుండా పోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు ఈ రోజు బిల్డింగ్ ఎక్కి నిరసనకి తెలపడం జరిగింది. తమను డిటైన్ చేయడం అన్యాయం అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో విద్యార్థి సంఘాలు కూడా ఈ అరోరా కళాశాలతో పాటు నల్గొండ జిల్లాలోని చాలా కళాశాలలు, కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు అన్ని కూడా ఇదే రీతిలో ఉన్నాయి. వీటిపై విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నాయి. సంతోష్, వెంటనే ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి విద్యార్థులకు అన్యాయంగా జరగకుండా చూడాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సమీ.